వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొంచెట్టి నాగశ్రీను రాయలు మాట్లాడుతూ కూటమి గెలిచిన వెంటనే డిఎస్సి పోస్టులు 16,000కు పైగా రిలీజ్ చేయడం ఎంతో సంతోషించాల్సిన విషయం. వినుకొండ నియోజకవర్గ 5 సంవత్సరాల బొల్ల బ్రహ్మనాయుడు ఏ అభివృద్ధి చేయకుండా మాటలు తీట్లు బూతులతోనే గడిపారు. అభివృద్ధి జరిగింది అంటే గత గంజాయి ఒక్కటే. వినుకొండ నియోజకవర్గం శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది ప్రజలు బలంగా నమ్ముతున్నారు. పేదలకి టీట్కో ఇల్లు కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభించాలని, రాబోయే కాలంలో ట్రాఫిక్ సమస్యని అంతరాయం లేకుండా చేయాలని, హిందూ శ్మశాన వాటికలో మరమ్మతులు చేయాలని, శ్మశాన వాటికలు లేని చోట కొత్త స్థలాన్ని కేటాయించాలని, కలిసే సాయంతో కాకుండా అభివృద్ధి పరంగా వినుకొండ నియోజకవర్గంలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్దామని తెలియజేశారు. మన ఇండియా గవర్నమెంట్ రాగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, అంటే 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఒక్క పోస్టు కూడా ఇవ్వండి దరిదాపు 16,000 పోస్టులు టీచర్ పోస్టులు వదిలారు. అలాగే అన్నా క్యాంటీన్ వదిలారు. ఇలాగా అభివృద్ధి కోసం చేసుకుంటూ పోతుంది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే నిన్న ప్రతి సోమవారం మన చంద్రబాబు గారు పోలవరం పోయి అలా సమీక్షిస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా మహా అయితే ఒకసారి 2 సార్లు పోయాడు. అసలు అతను అభివృద్ధి గురించి ఎక్కడా పట్టించుకోలేదు. అలాగే వినుకొండలో అభివృద్ధి చేయకుండా ఓన్లీ మాటలు చెప్పుకుంటూనే 5 సంవత్సరాలు మన బొల్ల బ్రహ్మనాయుడు నెట్టకొచ్చారు. మనం ఇప్పుడు జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి సహకారంతో ఫస్ట్ మనం దాదాపు 90% అయిపోయిన టిక్కో ఇళ్ళు ఉన్నాయి. అవి తొందరగా ఇచ్చి జనానికి ఇచ్చి తర్వాత మనం వినుకొండలో ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు గంజాయి అన్నది విపరీతంగా పెరిగిపోయింది వినుకొండలో. మీరు రేపు సమీక్ష పెట్టి సీఏ గారికి డిఎస్పీ గారు అందరూ పెట్టి సార్ దాన్ని లేకుండా వినుకొండలో, ఎందుకంటే 10th క్లాసు 8th క్లాస్ పిల్లలు కూడా ఈ రోజున గంజాయికి అలవాటు పడిపోయారు వినుకొండలో. ఓన్లీ బ్రహ్మనాయుడు గారు వినుకొండని అభివృద్ధి ఏం చేశారంటే గంజాయి పెంచడం తప్ప ఇంకో అభివృద్ధి చేయలేకపోయాడు. ఆయన అన్ని మాటలు చెప్పుకోవడమే తప్పితే ఏది చేయలేదు. మనకి కక్షాపూరిత రాజకీయాలు కాకుండా వినుకొండని అభివృద్ధి చేయడానికి మీరు సహకరించాలని, అంతేకాకుండా తర్వాత మనకి ట్రాఫిక్ దరిదాపు 68,000 మంది వినుకొండ జనాభా ఉన్నారు. ప్రతి పల్లెటూరు నుంచి వినుకొండకే రావాలా. అందుకని మంది ఔటర్ రింగ్ రోడ్డు చాలా ముఖ్యం మనకి. ఆ రోజున బ్రహ్మనాయుడు గారు ఆయన పొలాలు ఎక్కడుంటే అక్కడ రోడ్లు వేసుకున్నాడు, వదిలిపెట్టాడు. అట్ట కాకుండా మనం మంచి ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత హిందూ శ్మశాన వాటికి కూడా చాలా, ఎందుకంటే చనిపోయిన మనిషిని కూడా అక్కడ చూసుకోలేకపోతున్నారు. ఒక పక్కన నీళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దానికి మీరంతా చేసుకొని మన గవర్నమెంటు ప్రజల కోసం గవర్నమెంట్ ఉంది కానీ